మాట్లాడడం జరిగింది. అట్లాగే బూర నర్సయ్య గారు మాట్లాడినరు, ఇటు రాజేంద్ర గారు మాట్లాడినరు. అట్లా మన గవర్నర్, ఆనాటి గవర్నర్ తమిళసై అంతేనా, వారు కూడా నా ఫోన్ అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినరు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడే వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరు చేసి ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఎవరు చేయించు, ఎందుకు చేయించిన అవసరం పడితే నోటికి ఆ మాట వచ్చిందంటే, అంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల పేదల యొక్క వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఎటువంటి అరాచకాలు దుర్మార్గం లేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పనే కోరుకుంటే ఏం కర్మ ఎందుకు వచ్చింది ఇది? రెండవది, అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీ అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచిండ్రు. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా, ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్తో పాటుగా కీలక పాత్ర పోషించినటువంటి ఆనాడు కోదండరాం గారిని మధ్యరాత్రి ఇంటి మీదకి దాడి చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసిండ్రు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఇన్ని రకాల అసలు నేను కూడా కొద్ది దగ్గరికి వెళ్ళి చూసినా కదా, ఇన్ని రకాల ఉన్నా కూడా అటువంటి పనులు ఏం చేయలే కదా. అంటే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము అంశం వచ్చినప్పుడు దానిపైన విచారణ చేయడం కోసం నోటీసు పిలుస్తారు, సాక్షిని పిలుస్తారు. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా సుమారు 1.5-2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే రావడం జరిగింది. ఇప్పుడు ఏది లేకపోతే, అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే అనేది లేకపోతే ఇటువంటి కోర్టులకు పోయి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రప్పిస్తేనే వచ్చేటువంటి కార్యక్రమం జరిగినాయి కదా. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గంగా, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజలకు సంబంధించినటువంటి, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్, అంటే వాళ్ళను పూర్తిగా, అంటే ఎవరు ఏది మాట్లాడుకున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నా, వ్యాపార విషయాలు మాట్లాడుకున్నా, రాజకీయ విషయాలు మాట్లాడుకున్నా, మరి ఇంట్లోకి తొంగి చూసినట్టేనా కాదా? ఎందుకంటే ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడే కార్యక్రమం చేసి ఇవాళ మీరు నిందితులని అనలే, మిమ్మల్ని సాక్షులుగా పరిగణించి పిలవడం జరిగింది. మరి అటువంటిది భయపడాల్సిన అవసరం వచ్చింది? భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో, అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే, అంటే పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు తెలుసుకోవడం కోసం చేసే కార్యక్రమం.
ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వానికి పట్టనట్టుగా ఏమి జరగకుండా ఉంటే మళ్ళీ ఎవరు చేయాలి? ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనే కదా. రాజకీయంగా అంటే ఎవరు కూడా అతిథులు కాదు, చట్టానికి అతిథులు కాదు, ఎంతటి వాళ్ళైనా. అరే ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలన చేయాల్సిన పద్ధతులు చేయకుండా అప్రజాస్వామికంగా చేస్తూ మళ్ళీ తగుదనమ్మా అంటూ దీన్ని దిగజాడుతనమంటారు. ఈ స్థాయికి ఇంత నీచమైనటువంటి పని మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉంటాం. ఆ కాలేజీలో స్కూల్లో వాడు ఇట్లా చేసిన వీడు అట్లా చేసిన కింద మరి వాళ్ళకి మీకు భేదం ఉన్నట్టు ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టే కార్యక్రమం చేయడం జరిగింది? మొన్న కేటీఆర్ మాట్లాడిండు, నిన్న హరీష్ రావు మాట్లాడిండు. అట్లాగే దీనికి సంబంధించి ఈ రోజున ప్రజాధనంతో నడిచేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా మీరు ఆ సంస్థలపైన దాడి చేసే కార్యక్రమం చేస్తూ